హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. నేను మీ హేమ. సో ఈరోజు ఆగస్టు 15వ తారీఖు అంటే స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్రం వచ్చిన రోజు. సుమన్ టీవీ నెల్లూరు ఈరోజు మీకు ఒక ప్రత్యేక కథనం, గాంధీ వచ్చినటువంటి స్థలం, గాంధీ మహాత్ముడు కూర్చున్న స్థలాన్ని, గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆశ్రమాన్ని, గాంధీ మహాత్ముడు అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని తయారు చేసినటువంటి ఆశ్రమాన్ని, ఆ గాంధీ మహాత్ముడు ఎక్కడైతే సంచరించాడో ఆ స్థలాన్ని చూపించడానికి మేము వచ్చామండి. ఇది ఎక్కడో కాదండి, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో మనం ఉన్నాం. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం దగ్గర ఉన్నాం. దీన్ని గాంధీ ఆశ్రమం కూడా అంటారు. ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. రండి, అక్కడికి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. ఇదేనండి గాంధీ ఆశ్రమం. దీని ధ్యాన మందిరం కూడా అంటారు. ఇక్కడనే ఆయన కూర్చొని స్వాతంత్రం గురించి కానీ, అలాగే ఉప్పు సత్యాగ్రహం గురించి కానీ అనేక మంది సైన్యంలాగా ఒక యోధులు తయారు చేసినటువంటి స్థలం. సో మనం లోపలికి వెళ్దాం. ఆయన వాడినటువంటి వస్తువులు కొన్ని ఇంకా జ్ఞాపకంగా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను రండి. ఓకే అండి, ఇక్కడ చూశారు కదండి, ప్రత్యేకంగా ఆయన చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది. ఇక్కడ చూడండి, ఆత్మోన్నతికి విద్య తోడ్పడుతుంది, పట్టుదల ఓర్పు ఉంటే పర్వతాలను ఎక్కవచ్చు, లక్ష్య సాధనాలు పవిత్రమై ఉండాలి, కష్టపడి పని చేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదంట. ఇది స్వయంగా మహాత్మా గాంధీ రాసింది. అంటే ప్రతి మనిషి కష్టపడాలి, ఉచితంగా తినకూడదు, ఉచితంగా ఎవరిపైన ఆధారపడకూడదు. ఖచ్చితంగా మనకు శక్తికి ఉన్నంత వరకు మనకి ఏది చేయగలిగితే అది చేయాలి అని మహాత్మా గాంధీ రాసి ఉంచాడు. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు ఇవన్నీ కూడా చూపిస్తాం. రండి లోపలికి. వచ్చేసామండి లోపలికి ఇక్కడికి. ఓకే అండి, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. ఇక్కడ కొన్ని మహాత్మా గాంధీ వాడిన కొన్ని పరికరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన ఇక్కడ కూర్చొని అనేక మందితో మాట్లాడాడు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాడు, ఎవరెవరు వచ్చేవాళ్ళు ఇక్కడికి, ఎంతమంది నాయకులు వచ్చేవాళ్ళు, తర్వాత వచ్చి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఎప్పుడు ఆయన అక్కడికి వచ్చాడు, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ఉన్నారు, లైక్ గైడ్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1869 అక్టోబర్ 2 పుట్టాడండి. మరణం 1948 31 అంటే జనవరి 30, 1948న ఆయన పరమవదించాడు. నిజంగా ఎంత ఉన్నతమైన వ్యక్తి అంటే ఏజ్ ఫ్యాక్ట్ కూడా లేకుండా కూడా, ఎంత వృద్ధాప్య వయసులో కూడా దేశం కోసం కష్టపడిన వ్యక్తుల్లో ఈరోజు మనం ఇంత స్వాతంత్ర్యంగా ఇన్ని హక్కులు, ఇన్ని రైట్స్ మనం పొందుకున్నామంటే వై బికాజ్ కేవలం ఆయన తర్వాత అనేక మంది స్వాతంత్ర సమరయోధులు వచ్చారు. సో ఇక్కడ మీరు పరిస్థితి చూశారు కదండి, తను వాడిన వస్తువులు ఇంకా కొన్ని పోయినా కూడా మళ్ళీ రీమేక్ చేసుకొని ఆయనకు గుర్తుగా ఉంచాడు. ఇది ఏంటి, అవన్నీ ఏంటో ఇక్కడ ఉన్నటువంటి గైడ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరండి? నా పేరు మనోజ్. చెప్పండి. ఇక్కడ నేను గాంధీ ఆశ్రమం మేనేజర్ని. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మేనేజర్గా చేస్తూ ఉన్నాను. ఈ ఆశ్రమం చరిత్ర తీసుకుంటే మొట్టమొదటిగా ఇప్పుడు మన గుజరాత్లో సబర్మతి ఆశ్రమం లాగా దక్షిణ భారతదేశంలో కూడా రెవల్యూషన్ తీసుకురావాలని గాంధీ గారి ఉద్దేశం ఉండేది. ఆ ఉద్దేశం తగ్గట్టుగా మొట్టమొదట చతుర్వేదుల వెంకటకృష్ణయ్య ఈ గ్రామవాసి బ్రాహ్మణులతో, అదేవిధంగా సబర్మతి ఆశ్రమంలో ఉండేవారు అనమాట. అదేవిధంగా దిగుమతి హనుమంతరావు, బుచ్చికృష్ణమ్మ గారు కూడా సబర్మతి ఆశ్రమంలో ఉండేవారు. చెప్పండి, ఈ స్థలదాత ఎవరు? పొనకా కనకమ్మ గారు, మన నెల్లూరు జిల్లా స్వతంత్ర సమరయోధులు. మొట్టమొదటిగా ఈ ఆశ్రమం నిర్మించక ముందే ఇక్కడ 18 ఎకరాల వరకు ల్యాండ్ కొని తుపాకుల కర్మాగారం అనమాట ఏర్పాటు చేసి ఉండేదన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మన నెల్లూరు జిల్లా మొత్తం తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ పెన్నా నది ఒడ్డున వెపన్స్ తయారు చేసి ఆ నది ఒడ్డున దాచిపెడుతూ ఉండేదన్నమాట. అందుకే దీనికి పినాకిని అని పేరు వచ్చింది. అవును సార్, నది ఒడ్డున ఉంది కాబట్టి పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం పేరు వచ్చింది. అదేవిధంగా ఈ ల్యాండ్ మొట్టమొదట 4 ఎకరాలు సేకరించి 1921 గాంధీ గారిని ఆహ్వానించడం జరిగింది. 1921లో గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని స్వయంగా స్వహస్తాలతో స్టార్ట్ చేయడం జరిగింది. 1921లో ఈ ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. 1925లో ఈ ఆశ్రమాన్ని పూర్తిగా నిర్మించాలని చెప్పి గాంధీ గారి స్నేహితుడు రుస్తుంజి గారు 10,000 విరాళం, అదేవిధంగా నెల్లూరు ములగరాజ 2,000 విరాళం, అదేవిధంగా నేషనల్ కాంగ్రెస్ ఒక 10,000 విరాళంతో మొత్తం 22,000 విరాళంతో ఈ ఆశ్రమం నిర్మించడం జరిగింది. 1929లో కూడా మళ్ళీ గాంధీ గారు ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసి
వారి సతీమణితో ఇక్కడికి రావడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులుగా ఉప్పు సత్యాగ్రహానికి ఇక్కడి నుంచి కొంత వందల మందిని తీసుకెళ్లాడని వార్త ఉంది. అది నిజమా? తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్లారు? ఈ ఆశ్రమం నుంచి చెప్పుకోదగ్గ ఉద్యమం అంటే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో దగ్గర 1500 మంది ఈ ఆశ్రమం నుంచి ఏకదాటిగా మన మైపాడు బీచ్ వరకు వెళ్ళి అక్కడ శిలాఫలకాన్ని వేయడం జరిగింది. 800 మంది వరకు జైలు పాలు అవ్వడం జరిగింది. అప్పట్లో ఇక్కడ జరిగే విశేషాలు ఏంటంటే నూలు ఉడికేవాళ్ళు అనమాట. అందరికీ ఇక్కడ నూలు వస్త్రాలు ఎలా ఉడకాలి, నూలు ఎలా తయారు చేయాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి హిందీ నేర్పించారు. హిందీ ఎందుకు నేర్పించేవాళ్ళు అంటే ఒక భాష కామన్గా వస్తే వాళ్ళు చెప్పేదంతా స్పీచెస్ కూడా ప్రజల్లోకి వెళ్ళి త్వరగా స్వతంత్రం వస్తుంది. ఇది ఒక ఆయుర్వేద కేంద్రంగా కూడా 1967 వరకు కొనసాగింది. ఇక్కడ చెప్పుకోదగ్గర ఆయుర్వేద చికిత్సలో తొట్టి స్నానాలని ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్స కూడా ఉంది. ఏంటిది తొట్టి స్నానం అంటే? ఎలా ఉంటుంది తొట్టి స్నానాలు అంటే మనకి పెన్నా నది ఒడ్డున కనపడే ఒక మంచి బంకమట్టి తీసుకొని వాళ్ళకి ఒంటి నిండా రాసి అది వాళ్ళని ఎండలో కొంచెం కాసేపు ఉండిచ్చి కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా తొట్టిలో కొన్ని వేడి నీళ్ళు కాసి దాంట్లో పోసి కొన్ని ఆయుర్వేద మూలికలు కలిపి వాళ్ళకి ఆ స్నానం అభ్యించేవారు. 2005లో ఈ ఆశ్రమాన్ని మన ఇండియన్ రెడ్ క్రాస్కి ఇవ్వడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్కి ఇచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయన్నమాట. చెప్పండి, ఇక్కడ మీరు ఒక 5 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు. సో ఈ వర్క్ చేయడంలో మీకు వేరే ఉద్యోగాలు కూడా వచ్చి ఉంటాయి అనుకుందాం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గాంధీ ఆశ్రమంలో పనిచేయడం? మీకు ఎలా అనిపిస్తుంది? ఈ జాబ్ అనేది ప్లెజెంట్గా ఉంటుంది. ప్రజెంట్ చెప్పుకోవాలంటే బాగా ప్లెజెంట్గా ఉంటుంది. ఎక్కువ మంది జనాభాగా రావాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఈ ఆశ్రమం గురించి చెప్పడం కానివ్వండి. ఈ ఆశ్రమం అనేది ప్రజల్లోకి ఎక్కువ పోవడం లేదు. ఈ మీడియా మిత్రులు వచ్చినప్పటి నుంచి కొంచెం ప్రజల్లోకి వెళ్ళి కొంచెం వస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఎక్కువ పోవడం లేదంటే ఒక సందర్శన స్థలంగా గుర్తించలేదు అంటారా? సందర్శన స్థలమే సార్ ఇది. ఎక్కువ మంది అంటే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుంటుంది. స్కూల్స్ గతంలో వస్తూ ఉండేవి, ఇప్పుడు కూడా ఇంకా వస్తే బాగుంటు అని చెప్పి ఒక ఆలోచన. అంటే తప్పనిసరిగా ప్రైమరీ పిల్లలు కానీ అప్పుడే ప్రైమరీ పిల్లలు కానీ హై స్కూల్ స్టాండర్డ్స్ పిల్లలు ఖచ్చితంగా గాంధీ ఆశ్రమాన్ని చూస్తే అంటే సందర్శించి ఆయన గురించి తెలుసుకోవడం మంచిది అంటారు. అవును సార్. వాళ్ళు వస్తే ఎక్కువ మంది వస్తుంటే పిల్లల్లో కూడా ఇటువంటి ఒక ప్లేస్ ఉంది, దీని గుండా స్వతంత్ర ఉద్యమాలు జరిగాయి అని చెప్పి వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుందని చెప్పి గాంధీ గారు ఇక్కడ కూర్చొని ముఖ్యమైన నాయకులతో ఇక్కడ కూర్చొని ఏ విధంగా మనం ఉద్యమంలో ముందుకు పోవాలి, స్వతంత్రం ఎలాగో తీసుకురావాలని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగింది. గాంధీజీకి ఇష్టమైన ఆహారం ఏంటంటే శనగ ముద్దలు, అంటే బెల్లంతో శనగపప్పు. సో మనం కూడా ఆ రోజు ఖచ్చితంగా తినాలని అనుకుంటాం. ఎందుకంటే రోజు ఏదో ఒక స్వీట్స్ తింటుంటాం కాబట్టి మనం కూడా ఆ రోజు ఆయనకి ఇష్టమైన స్వీట్ ఏంటంటే శనగ ముద్దలు, అంటే బెల్లంతో చేసిన శనగ ముద్దలు. ఖచ్చితంగా మీరు కూడా తినండి. అవునా కదండి? అవును సరే. వేరుశనగ పప్పు మరి అదే దాంట్లో బెల్లం వేసుకొని అదన గాంధీ గారు ఇష్టమైన ఆహారం అనమాట. గాంధీతో పాటు స్వాతంత్ర సమరయోధులు ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరన్నా పేర్లు చెప్పండి. ఇక్కడికి అప్పట్లో స్వతంత్ర సమరయోధులు అంటే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మన పొట్టి శ్రీరాములు, ఇలాగ కొంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు మెయిన్ నాయకులు ఇక్కడికి రావడం జరిగిందంటే దీన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిది ఉంది. ఎంటైర్ భారతదేశంలో, నాట్ ఓన్లీ నెల్లూరు అండి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్రతి భారతీయుడు మీ భుజాన మీద ఏదో ఒకటి అంటే ఇక్కడనే తయారైంది. ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా, ఇంత మన స్వాతంత్రంగా దేశ సంపదను మనం అనుభవిస్తున్నామనంటే కారణం ఇలాంటి సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారిని వాళ్ళ వెపన్స్ కూడా భయపడకుండా ధైర్యంగా గుండెని చీల్చినటువంటి సమరయోధులను తయారు చేసిన స్థలం అండి ఇది. సో చూస్తున్నారు కదండి, ఇది గోశాల. ఈ ఆవరణలోనే గోశాల చూడండి. అప్పట్లోనే గోశాలకు సపరేట్గా అండి ఆవులు ఎక్కడికి పోకుండా ఇక్కడే కొన్ని ఆవులని, కొన్ని గోవులని ఇక్కడ పెంచుతున్నారు. సపరేట్ షెల్టర్స్ కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఈ పరిసరాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి.
అంటే పర్యావరణాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలా. ఓకే అండి, ఈ ఆవరణంలోనే ఎవరైనా గెస్ట్లు వస్తే రాజకీయ నాయకులు కావచ్చు, మంచి పని కోసం వచ్చి ఇక్కడ చూడడానికి వచ్చి ఉన్న వాళ్ళకి ఇది గెస్ట్ హౌస్ అండి. సో ఈ గెస్ట్ హౌస్ కూడా లోపల చాలా రూమ్లు ఉన్నాయి. ఎంటైర్ కంప్లీట్గా వేస్తే ఒక రోజంతా కూడా మనం ఉండి ఇక్కడ నీట్గా ధ్యానం చేసుకోవడానికి, ఇక్కడ అవన్నీ కూడా నెమరు వేసుకోవడానికి, మన దేశం పూర్వ గతిని ఇప్పుడు పరిస్థితిని నెమరు వేసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు పర్యాటకులు దూర స్థలాన్ని చూస్తే మాత్రం ఇదేనండి గెస్ట్ హౌస్. ఇక్కడ మనం బస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం అన్నీ కూడా తెచ్చుకొని చక్కగా మనం తిని ఫ్యామిలీతో పాటు గడిపి ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడే కొంతమంది సందర్శకులకు వచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇక్కడ అంతా కూడా ఎంటైర్ అంతా చూస్తున్నారు. వాళ్ళని అడుగుతాం ఎందుకు వచ్చారు, చూసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అనుభూతి ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేం పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తోటపల్లి గుడి నుంచి. ఇదేనా ఫస్ట్ టైం మీరు రావడం? ఫస్ట్ టైం రావలేదు. చూసారండి ఇక్కడ గాంధీ ఆశ్రమాన్ని? మొత్తం సందర్శన చాలా బాగుంది. పర్యావరణం అంతా చాలా అద్భుతంగా ఉంది. ఎలా అనిపించిందండి ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు? అప్పట్లో గాంధీ మహాత్ముడు ఇక్కడ రావడం, ఇక్కడ చేయడం అనేది మనకి ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఇంత దగ్గరగా ఉండి కూడా ఇన్ని రోజులు చూడలేకపోయినాం అనే ఒక ఇది కలిగింది మాలో. చాలా బాగుంది అంతా. చెప్పండి అమ్మా, మీ పేరేం పేరమ్మా? నా పేరు సుప్రజ. చెప్పండి అమ్మా, మీకు ఇది చూసారు కదా ఈ స్థలం, ఇక్కడంతా మీకు ఏమనిపించింది? నాకు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇంత దగ్గరలో ఇలాంటి ఆశ్రమం ఉందని మాకు తెలియదు. ఇప్పుడు వచ్చి జస్ట్ అనుకోకుండా వచ్చాము, చూసాము, చాలా సంతోషంగా ఉంది. చూసారా ఇక్కడ గాంధీ వాడినటువంటి అవి ఉన్నాయి కదా చిన్న చిన్న, అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అదే ఏదో పుస్తకాల్లో చదవడమే కానీ మనం నిజంగా ఇక్కడ చూడడం చాలా, అదే పిల్లలకి చెప్పడానికి కానీ చాలా బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ చిత్ర ప్రదర్శన రూమ్ ఇది. ఈ రూమ్లో ఆయన చిన్ననాటి నుండి చనిపోయేంత వరకు కూడా చాలా మెమరీస్ కలిగినట్టు కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అవి మీకు చూపిస్తానండి. అంటే ప్రతిదీ కూడా అప్పట్లోనే ఫొటోస్ తీసి నీట్గా అంటించున్నారు. ఎప్పుడు ఫొటోస్ ఇవి ఎలా ఉండేది అవన్నీ కూడా ఇది చూడండి. సవదేపూర్ ఆశ్రమంలో రాట్నం పడుతున్న మహాత్మా గాంధీ. ఇది ఎప్పుడంటే 1946లో ఇలా ఉన్నాడు చూడండి. ఎవరినొకటి క్లియర్గా అన్ని ఫొటోస్ చూడండి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూతో చర్చిస్తున్న మహాత్మా గాంధీ ముంబై, అది కూడా జూలై 6, 1946లో నెహ్రూతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి ప్రతి ఫోటో చూడండి. హరిజనుల కోసం అస్సాంలోని ఒక రైల్వే స్టేషన్ వద్ద చందాలు దండుతూ మహాత్మా గాంధీ అందరి కోసం ఆయన అన్ని కార్యక్రమాలు ఒకటని కాదండి, అన్ని విధాలుగా భారతీయులలో ఎవరున్నారో కుల మత భేదం లేకుండా అన్నీ కూడా తను చేస్తున్నటువంటి అల్లర్లు జరిగిన గ్రామంలో శాంతి సేనతో మహాత్మా గాంధీ బీహార్లో జరిగిన పర్యటనలో వాళ్ళతో కలిసి ఏదైనా కూడా శాంతియుతంగా, మనకు ఆయుధాలు వద్దండి, మన శాంతే మనకు ఆయుధం, మన నెమ్మదే మనకు ఆయుధం అన్నట్టుగానే అదే ఒక ఆయుధంగా, అదే ఒక శ్లోకంతో ఆయన ముందుకెళ్ళి ఎట్టకేలకు భారతదేశాన్ని మన చేతికి ఇచ్చినటువంటి గాంధీ అండి. ఆయన ఏ ఆయుధం ఉపయోగించకుండా చూడండి ప్రతి ఒక్కరితో ఆయన ఉంటున్నాడు. లార్డ్ మౌంట్ బాటన్ మరియు లేడీ మౌంట్ బాటన్తో మహాత్మా గాంధీ ఢిల్లీలో 1947లో అండి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కూడా చూడండి మీరు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చివరికి నిజంగా చెప్పాలంటే మరణానంతరం మహాత్మా గాంధీ దేహం బిర్లా మందిర్ ఢిల్లీలో. ఓకే, చూశారు కదండి. ఇక్కడ ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడి గ్రామంలో ఉన్న గాంధీ ఆశ్రమాన్ని ఎంటైర్ అంతా కూడా నేను మీకు చూపించాను. గాంధీజీ వాడినటువంటి పాత్రలు కావచ్చు, వాడినటువంటి చైరు, అక్కడ కూర్చున్న స్థలం, ఇవన్నీ కూడా చూపించాం. ఎందుకు చూపించంటే ప్రతి ఒక్కరు కూడా దేశ చరిత్ర గురించి తెలుసుకోవాలి, దేశ నాయకుల గురించి తెలుసుకోవాలి. ఈరోజు ఇంత మనం పటిష్టంగా ఇంత భద్రంగా ఉన్నామంటే కారణం ఆనాటి త్యాగ ఫలితం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాం. ఇదండి ఇవాళ స్పెషల్ స్టోరీ. సో
సుమన్ టీవీ నెల్లూరు తరఫున మీ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఈ స్థలాన్ని మనం కాపాడుకుందాం. ఎవరైనా ఇన్స్పైర్ అయితే మాత్రం తప్పకుండా ఈ బిల్డింగ్ ప్రాపర్టీని ఒకసారి చూడండి. కొంచెం మాత్రం అంతా డ్యామేజెస్ అయింది, అంటే చాలా ఇయర్స్ అయింది కాబట్టి. సో వైట్ వాష్ కొట్టడంలో కానీ కొన్ని ఇక్కడ రూమ్స్లో కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. హృదయం చెలించింది. అరే ఇంత గొప్ప స్థలాన్ని మనం నెగ్లిజెన్స్ చేస్తున్నామా అంటే, నాకు తెలిసి ఎక్కడికెక్కడికో మనం మన పిల్లల్ని తీసుకెళ్తాం, ఎక్కడికెక్కడికో అదర్ స్టేట్స్కి తీసుకెళ్తున్నాం, కానీ పక్కనే ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి గాంధీ ఆశ్రమాన్ని ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఇలాంటిది మాత్రం ఈ ప్రాపర్టీని మాత్రం వదలకూడదండి. దీని డెవలప్మెంట్ కోసం త్రూ అవర్ ఛానల్ ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని గురించి ఆలోచించాలని అడుగుతున్నాను. ఇదండి స్పెషల్ స్టోరీ, ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ వంశీతో మీ హేమంత్. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.